హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగినాయి. వాటి గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా సెన్సేషనల్గా వినిపిస్తుంది. రీజన్ ఏంటంటే తను బిగ్ సీజన్ అయి విన్నర్ అయి వచ్చిన తర్వాత తను చేసే ఫస్ట్ సెలబ్రేషన్ అంటే తనకి సంబంధించి బర్త్డే సెలబ్రేషన్ ఫస్ట్ కాబట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ తను చేసుకున్నాడు. ప్లస్ తన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా తన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు జాతిరత్నాల్లో ఉన్నారు కదా, వాళ్ళల్లో మణికంఠ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ప్లస్ బయట సోహిల్ అందరు పార్టీ వచ్చేసి మన కళ్యాణ్ ఇచ్చారట. కళ్యాణే కాదు, బయట వాళ్ళు కూడా తనకి పార్టీ ఇచ్చారట. అవి వాటి గురించి ఇప్పుడు సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. యాక్చువల్గా దానికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నారు చూసేయండి. అవి అంటే మణికంఠ డ్యాన్స్ చేస్తున్నట్టు, సోహిల్ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ చాలామంది అందరు కలిసి పార్టీలో డ్యాన్స్ చేస్తున్నట్టు, హంగామా చేస్తున్నట్టు దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ప్లస్ సోహిల్తో పాటు కలిసి సోహిల్ ప్లస్ కళ్యాణ్ ఇంకొంతమంది కలిసి కళ్యాణ్ చేత కేక్ కటింగ్ చేయించడం అది కూడా చాలా వైరల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ వచ్చి 4 months అవుతున్నా, అంటే బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యి వచ్చి 4 months అవుతున్నా తనకున్న క్రేజ్ అసలు తగ్గలేదు. ప్లస్ తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేసి మరీ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అక్కడ వైరల్ అయిందనమాట. ఇదైతే నాకు నచ్చింది. ఎందుకంటే తను ఒక సెలబ్రిటీస్ స్టేజ్లో ఇప్పుడు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చి ఎవరైనా కానీ కామన్ మ్యాన్ నేను అది చేయగలనా, ఇట్లా సెలబ్రిటీస్ చేసుకున్నట్టు నేను చేసుకోగలనా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. బట్ ఎవరికైతే ఉన్న కళలు నిజం చేసుకోగలరో, అంటే చాలామంది కళలు ఉంటాయి, నేను హీరో అవ్వాలి, లేకపోతే ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఒక మంచి హోదాలో ఉండి అందరూ నన్ను గుర్తించేట్టుగా చేసుకోవాలని చెప్పి. బట్ అట్లాంటి కళలు నిజం చేసుకోగలిగింది కళ్యాణ్ ప్రజెంట్. సో కళ్యాణ్కి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వటం అసలు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లోనే మెన్షన్ చేశాను తను ఒక సాంగ్ చేస్తున్నాడని చెప్పి. ఆ సాంగ్ కూడా సోహిల్ చేత రిలీజ్ చేయించారు. అంటే దానికి సంబంధించి కొన్ని క్లిప్స్ కూడా బయటకు వచ్చినాయి. ప్లస్ ఆ క్లిప్స్ తను సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ కూడా ఉంది, కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా పక్కన ఉన్నారు. అసలు ఆ ఎమోషనల్ మూమెంట్ అయితే అసలు మనమే చెప్పలేమన్నమాట. అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యింది వాళ్ళ మదర్. హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎమోషనల్గా. ప్లస్ కళ్యాణ్ కూడా నేను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే అన్నట్టు, అంటే తన ఎక్స్ప్రెషన్స్లో తను ఇచ్చే వాటిలో అర్థమైపోతుంది. ప్లస్ సోహిల్ కూడా చెప్పాడనమాట, వచ్చేసి ఈ స్మాల్ స్క్రీన్లో మన కళ్యాణ్ చేసిన సాంగ్ని చూస్తున్నారు, ఇంకా బిగ్ స్క్రీన్లో త్వరలో చూడబోతున్నారు, మీకు ఎట్లా ఉంది అని చెప్పి మాట్లాడమంటే తను మాట్లాడలేకపోయింది వాళ్ళ మదర్. ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ప్లస్ కొంచెం చెప్పింది ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, అంటే ఇట్లా ఒక సాంగ్ చూడటం చాలా హ్యాపీగా ఉంది, ఇంకా ఫ్యూచర్ కూడా అని చెప్పి తను మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది అనమాట. అంటే యాక్చువల్గా తనే కదా ఎవరైనా ఎమోషనల్ అవుతారో. రీజన్ ఏంటంటే ఎక్కడ మనం స్టార్ట్ అయ్యాం, ఎక్కడికి వచ్చాం, అంటే ఎదుగుతున్న కొడుకుని చూస్తుంటే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదా. వాళ్ళ మదర్ని చూస్తే తనకి కళ్ళం నీళ్ళు వచ్చినాయి అనమాట కళ్యాణ్కి. అంటే వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ మనకు తెలిసిందే, ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో చెప్పాడు కదా. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పెడుతున్నాను చూసేయండి. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో వచ్చాడు. జాతిరత్నాలు అయితే వాళ్ళు చేసిన హంగం అయితే మామూలుగా లేదు. జాతిరత్నాలు వాటి గురించి ఒక నెక్స్ట్ వ్లాగ్ పెడతాను, ఎందుకంటే దీనిలో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి. ప్లస్ అసలు తనుజ కళ్యాణ్ ఇద్దరిలో ఎలిమినేట్ అయ్యారా అని చెప్పి, అసలు కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు జాతిరత్నాలు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే పల్లవి రామశెట్టి, కళ్యాణ్, ఆషికి ముగ్గురికి కలిపి ఒకే స్కోర్ వచ్చింది. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో బాయ్.